తెలంగాణ రైస్ సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరకొరగానే రైతు భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి రైతు భరోసా పథకం తూతు మంత్రంగా అమలవుతున్నటువంటి పరిస్థితి. అరకొర పెట్టుబడి సాయం అందిస్తూ వస్తుంది. రైతు భరోసా డబ్బుల జమ మొదలై 15 రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు చాలామంది రైతులకు ఈ రైతు భరోసా నిధులు రైతుల యొక్క ఖాతాల్లో జమ కానటువంటి పరిస్థితి. సగానికి సగం మందికి అందనటువంటి రైతు భరోసా సాయం. రైతు భరోసా కోసం ఉమ్మడి జిల్లా రైతుల యొక్క ఎదురుచూపులు. వ్యవసాయాధికారులకు అన్నదాతల యొక్క ఫోన్లు సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్నటువంటి ఆఫీసర్లు. రైతు వేదికల వద్దకు వెళ్తే దర్శనమిస్తున్నటువంటి తాళాలు. ఎకరానికి 6,000 రాక ఆందోళన చెందుతున్నటువంటి రైతన్నలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి రైతు భరోసా పథకం తూతు మంత్రంగా అమలవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో. రైతు భరోసా పథకం అరకొర పెట్టుబడి సాయం అందిస్తూ వస్తుంది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా డబ్బులు జమ మొదలై 15 రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు చాలామంది రైతు సోదరులకు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు జమ కానటువంటి పరిస్థితి. ఒక గ్రామంలో 100 మంది రైతులు ఉంటే అందులో సగానికి సగం మందికి కూడా రైతు భరోసా నిధులు జమ కాకపోవడం గమనించాల్సినటువంటి విషయం. రైతు భరోసాను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో రైతు బంధు జమ సమయంలో టింగ్ టింగ్ అంటూ రైతుల యొక్క మొబైల్ ఫోన్లు మోగినటువంటి సందర్భాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు పూటకోసారి మాట మారుస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మొదట సంక్రాంతికి రైతు భరోసా అందిస్తామని, ఆ తర్వాత జనవరి నెలాఖరులోగా రైతు భరోసా ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. తీరా ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా రైతు భరోసా డబ్బులు జమ కాకపోవడంతో రేవంత్ సర్కారుపై అన్నదాతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు. రైతులను మోసం చేయడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా సాయం చేస్తామంటూ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. తీరా ఇప్పుడేమో ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామంటూ ప్రకటించడం జరిగింది. తగ్గించినటువంటి పెట్టుబడి సాయాన్ని కూడా సరైన రీతిలో అందివ్వకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7.5 కాలంలో కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి వారికి కూడా రూపాయి కూడా జమ కాలేదు. ఇలాంటి ఖాతాలు రాష్ట్రమంతటా చాలానే ఉన్నాయి. వీరికి ఇప్పటి వరకు రైతు భరోసా జమ కాకపోవడం గమనించాల్సినటువంటి విషయం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చూసుకున్నట్లయితే 10,48,000 ఎకరాలకు రైతు బంధు పథకం వర్తించింది. ఇందులో సాగుకు యోగ్యం కానటువంటి భూములకు రైతు భరోసా వర్తించకుండా నిషేధించడం జరిగింది. గుట్టలు పడవబడ్డ భూములను తీసేసినప్పటికీ దాదాపుగా 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి ఉంది. ఏటా ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ యాసంగిలో ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తే దాదాపుగా 700 కోట్ల రూపాయల నిధులను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు 100 కోట్ల రూపాయల లోపే నగదు జమ చేసినట్లుగా తెలుస్తోంది. రైతు భరోసా వివరాలను వెల్లడించడంలో వ్యవసాయ శాఖ అత్యంత గోప్యతను పాటిస్తూ వస్తుంది. పెట్టుబడి సాయం అరకొరగానే అందుతుండడంతో
వివరాలు బహిర్గతం చేసేందుకు ప్రభుత్వము ఇష్టపడడం లేదు. కేసీఆర్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో 2,82,000 మందికి రైతు బంధు కింద 274 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 2,90,000 మంది రైతులకు సుమారుగా 250 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇప్పుడు ఎవరికి రైతు భరోసా వస్తుందో ఎవరికి రావడం లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతు రుణమాఫీ మాదిరిగానే రైతు భరోసా పథకం కూడా అస్తవ్యస్తంగా మారడంతో ప్రభుత్వంపై రైతు సోదరులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల యొక్క ఫోన్లకు జవాబు ఇవ్వడం లేదు అధికారులు. రైతు భరోసా అమలు వ్యవసాయ శాఖకు తలపోటుగా మారింది. జిల్లా వ్యవసాయ శాఖాధికారి నుంచి మొదలు వ్యవసాయ విస్తరణాధికారుల దాకా రైతుల నుంచి వస్తున్నటువంటి ఫోన్లకు జవాబు ఇవ్వలేక చతికిల పడుతున్నారు అధికారులు. అర ఎకరం, ఎకరం, ఎకరన్నర లోపు భూములున్నటువంటి సన్న చిన్నకారు రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్నటువంటి విస్తీర్ణానికి భిన్నంగా తక్కువ నగదును ప్రభుత్వం జమ చేసింది. ఎందుకు, ఏమిటి అనే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదు. దీంతో రైతు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు రైతులకు పంట పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసినట్లు వ్యవసాయ అధికారులు అధికారికంగా చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 3 ఎకరాల లోపు రైతులకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా నగదు జమ కాకపోవడం గమనించాల్సినటువంటి విషయం. ఏఈఓలు, ఏఓలు రైతుల ఒత్తిడిని తట్టుకోలేక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో అన్నదాతలు రైతు వేదికల వద్ద పరుగులు తీస్తున్నారు. రైతు వేదికలకు తాళాలు వేసుకొని ఏఈఓలు పత్తా లేకుండా పోవడంతో వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లో మాత్రమే రైతు భరోసా జమ కాని రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్లో పరిశీలించి సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో బ్యాంకు డీటెయిల్స్ అప్డేటెడ్ టు బీ ప్రాసెస్డ్ అంటూ రైతులకు వివరాలు చూపిస్తున్నారు. గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే రైతు భరోసా జమ కావడం, చాలామందికి వర్తించకపోవడంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అర్హత కలిగినటువంటి రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సాగుకు యోగ్యమైనటువంటి భూములకు వెంటనే రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక రైతుల యొక్క పెట్టుబడి కోసం సమయానికి రాని రైతు భరోసా ఎందుకని రైతు సోదరులు తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కేసీఆర్ హయాంలో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఎదురుచూపులే మిగిలాయని రైతు సోదరులు అంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మరికొందరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీని తుంగలో తొక్కిందని అంటున్నారు. అబద్ధాలతో రైతులను మోసం చేసిందని, ఇప్పుడేమో కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామనడం మాత్రం దారుణంగా ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదని కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు సమయానికి వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురుచూపులే తప్ప రైతు భరోసా అందేలా లేదని రైతు సోదరులు అంటున్నటువంటి పరిస్థితి. మరో 15 రోజులు అయితే పంటలు కోతకు వచ్చే దశలో ఉన్నాయి. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుందని రైతు సోదరులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు భరోసా నిధులను అర్హత కలిగినటువంటి రైతులకు, సాగు చేసినటువంటి భూములకు
సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నింటి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతు సోదరులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు రైతు సోదరులు.